హలో గైస్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ముగ్గులు వేసే ఛాలెంజ్. ఈ మధ్యలో మేము చేసే వీడియోస్ అన్ని మీ డిమాండ్ పైన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్యలో కనుక చూసినట్టయితే ఒక కామెంట్ అయితే చాలా చూడడానికి అనిపిస్తుంది. అదేంటంటే మీలో మీరు పోటీ పెట్టుకొని ముగ్గులు వేయండి, సంక్రాంతి వస్తుంది కదా ముగ్గుల పోటీ పెట్టండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి అయితే ఈ రోజు ఈ వీడియోలో అదే ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఛాలెంజ్ ని కండక్ట్ చేయబోయే ముందు అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మేము ఇక్కడ అందరం 20 చుక్కల ముగ్గులే వేస్తాం. ఎందుకంటే ఒకరు పెద్దది ఒకరు చిన్నది వేస్తే ఛాలెంజ్ వచ్చేసి అన్ఫేర్ అయిపోతుంది కాబట్టి అందరం 20 చుక్కల ముగ్గులు వేస్తాం. అంతేకాకుండా ఒక్కొక్కరి దగ్గర 5 కలర్లు ఉంటాయి. మీ ఇష్టమైన కలర్ వాడుకోర్రి. ప్రతిదీ వాడాలని ఏం లేదు, ప్రతిదీ వాడద్దని కూడా ఏం లేదు. సో మీకు ఇష్టమైన కలర్ వాడుకో, ఎట్లనే ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి మొత్తానికి వచ్చేసి. అలాగే ఓన్లీ 1 అవర్ టైమే ఉంటుంది. 1 అవర్ టైమ్ లో మీరు ఎంతవరకు వేస్తే అక్కడ వరకు ఆ ముగ్గు స్టాప్ చేసేయాలి. ఓకే లేడీసా తొందర గంటల నాది 1 అవర్ టైము, 20 చుక్కల ముగ్గు, 5 కలర్లు ఉన్నాయి. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు ఆడియన్స్ అయితే డిసైడ్ చేస్తారు ఎవరు మంచిగా ఎవరు మంచిగా. స్టార్ట్ చేద్దామా? చలో. సో ఇప్పుడు ఒక్కొక్క పొజిషన్ అయితే తీసుకున్నాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇటువంటి బాక్సెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ బాక్సెస్ వచ్చేసి ఒక బార్డర్ లాంటివి. ఎందుకంటే కొంతమంది పెద్ద వేయచ్చు, కొందరు చిన్న వేయచ్చు. అప్పుడు ఫేర్గా ఉండదు కాబట్టి బాక్స్ అయితే తీసుకున్నాం. అరే కొద్దిగా ఒక 2-3 చుక్కలు బయటికి పోయినా సరే ఓకే ఈ బార్డర్స్ అనుకొని దాంట్లో వేయడానికి అయితే ట్రై చేయరు. సో ఇప్పుడు 1 అవర్ టైం పెట్టుకోబోతున్నాం కదా, మీకు టైం అయితే చూపిస్తా. ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే టైం 4:34 అయితే అవుతుంది. అరే 5:34 దాకా టైం రా. 5:34 కు స్టాప్ అయిపోతుంది. వీలైనంత ఫాస్ట్ గా ఎత్తరా మెల్లగా ఎత్తరా మీ ఇష్టం. మొత్తానికి ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి. చలో. ఇరవై చుక్కలు అంటే కొద్దిగా చిన్ననే వస్తుందిగా అని చెప్పేసి నేను బాక్సులు చిన్నగా పెట్టినా బాగా పెద్ద అయ్యేటట్టుంది. కూర నువ్వు అది కొద్దిగా జరగాలి. అరే మీరు కూడా అడ్జస్ట్ చేసుకోర్రా. 20 చుక్కలు బాగా పెద్ద అయ్యేటట్టుంది. ఇక్కడికి అందరూ నేను ఎంత వేసినా 8 వేసినా గింత పెద్ద అయింది. 1 2 3 4 5 6 7 8. నేను ముగ్గేస్తే స్టార్ట్ అయ్యాగానే ఫస్ట్ 20 చుక్కల లైనే వంకర పోయింది. ముగ్గు ఎట్లా చూద్దాం. మన శేఖర్ మంచిగా పర్ఫెక్ట్ వేద్దామని అనుకుంటున్నావు. పింక్ కలర్ తో వేస్తున్నావు చుక్కలు కూడా. శేఖర్ పింక్ కలర్ అంటే ఇష్టం అంటది. ఎందుకట్లా ఏమో అన్న మీరు చక్కగా ఎట్లా వస్తున్నాయి అన్న, చక్కగా వస్తలే ఉన్నాయి. చక్కగా వేసారు వీళ్ళిద్దరు మంచిగా ఉన్నాయి. అన్న చక్కగానే ఉంది, ఈయన కూడా చక్కగానే వచ్చినాయి. అదేగా పసా వస్తలే అట్లా. అక్కడ అయిపోయింది. బలేసినావు గారా. మధ్యలో ఏంద్రా ఒకటే ఉంది 20 చుక్కలది. 20 చుక్కలు మరి 20 చుక్కలకి ఇట్లా మధ్యలో 2 లైన్లు రావాలి. అంటే నువ్వు వేసే ముగ్గులు ఒకటే ఉంటుందా? అంటే 2 రావాలి రైటే. ఒకటే ఎట్లా మరి ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా పెంచుకుంటావు. దీనికి 20 ఇంకోటి వేసి దీనికి ఇట్లా 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 వేసుకుంటావు. అటు సైడ్ కూడా వేయాలి సేమ్. అర్థమైందా? ఇప్పుడు ఇది 20 ఉన్నది, ఇది 18 ఉంటది. దీనికి ఇటో సుక్క అటో సుక్క పెట్టి అటు పెంచుకుంటారా, అటు సైడ్ నుంచి పెంచుకుంటారా. జింగిడిగా ఏనో దగ్గర మొదలు పెడితే ఇప్పుడు మిస్టేక్ పోవాలి. మంచిగా మంచి పని చేస్తాం. కానీ కూర సుక్కలు భలే కనబడుతున్నాయిరా. నాయ కనబడతలేవు ఇంకా. వాళ్ళ లెక్క బర్రె ఇంత పోతుండు ముగ్గు. వీందేమో ఒకటి ఈస్ట్కి సెట్ అయింది, ఈస్ట్కి స్టార్ట్ అయింది, వెస్ట్ పోయిందా. ఎటు పోతుంది వంకరా? నీ సెంటర్ పాయింట్ ఏది? సెంటర్ పాయింట్ గీతలు కాదు కాదా? గీతనే తీసేసినావా? వీని సుక్కలు మొత్తమే కనబడతలేవు. వీడు చిన్న భలే వేస్తాడు రా. నేను మీ మార్కులు కొట్టేయనికి కొంచెం డిఫరెంట్గా తింటున్నా. వాళ్ళు ఈ ముగ్గు లైన్స్ వైట్ కలర్తో పెడుతురు, నేను కొంచెం డిఫరెంట్గా వేరే కలర్తో పెడుతున్నా. కలర్లు అయితే అరే వైట్ కలర్తో అయితే కనబడతాను, కనబడకుండా ఎత్తుడు ముగ్గు. మళ్ళీ ఇంకోటి నాకు ఈ సుక్కలు పెట్టొస్తుంది కొంచెం చిన్న లైన్ల లాగా వస్తుంది. ఇది ఎందుకో కొంచెం తేడా కొడుతుంది, చూద్దాం ఏమవుతుందో లాస్ట్.
కాదు దగ్గర దగ్గర వేసినావు మొత్తం ఎడగిస్తావు ఈయన ఇగో సుక్కలు పెట్టు నీకెందుకు నేను చూసుకోవా కాదా చూడు 3 సుక్కలు వచ్చినాయి ఇక్కడ 1 2 3 పీకినా ఇది కూడా ఎట్లెత్తరో ఏమో పెద్ద కష్టమే ఉన్నది. అది మధ్యలో 2026 అని వస్తుంది అన్నట్టు. దాన్ని మొదలు పెడదామని చెప్పేసి మొదలు పెట్టినా అయితే మిస్టేక్ పోయింది. అది గిడ మలిగేది గాఢ మలిగింది. అది ఇక్కడి నుంచి మొదలు పెట్టేది ఉండే, నేను గాఢ మొదలు పెట్టిన. కూరలు ముర్తుండే అది మిస్టేక్ పోయింది అనగానే. అది మంచిగా వస్తున్నావు అయిపోయింది. అరా ఏమో దీపాలు పెడుతున్నాయేమరా. అబ్బా సెట్. దీన్ని మళ్ళీ రెనోవేషన్ చేయాలి కొద్దిగా. ఏరా కూర కానీ మొత్తం మీద అవుతా అలా అవుతా నేను పడతలేదుగా పర్లేదురా. రాట్లే పడుతుంది మళ్ళీ పోసినా కానీ. అరే నేను గీపక్క పిట్ట ఒకటి రెడీ అయిపోయింది. నా పిట్ట రెడీ అయింది ఒకటి. అది పిట్టలెక్కలేదు, గబ్బిలం రెక్కలు ఇప్పినట్టుంది ఇట్లా. అదేంది అది ముసలి ముసలి ఇది చూడు ఇక్కడ సైడ్ నుంచి చూడు. అది పిట్టనా? పిట్టనా? పోయింది కానీ నేను సరి చేస్తున్నా. ఆయనది తప్పు పోయింది మళ్ళీ నన్ను అంటుండు గబ్బిలం అన్నది. మరి గబ్బిలమే మరి అది. చూద్దాం లాస్ట్ లో చూద్దాం. అగో ఇద్దరు జింగిడిగాలు సేమ్ ఎత్తున్నట్టున్నారు. ఎవరిద్దరు జింగిడిగాలు సేమ్ ఎత్తున్నా మీరు. నీదా ఇది? నాదే, అది కనబడతలే. మరి ఇది నాది. ఇద్దరు ఒకటి అనుకోండి ఎత్తురు. లేదురా కుండీలు లెక్క ఉంది. మంది రెక్కలు ఇప్పినట్టుంది. ఇంకా రెక్కలు రాలేదు. సేమ్ వస్తున్నాయి. ఈడో పిట్ట ఆడో పిట్ట మనిషి కూడా అనుకుంటారు కదా. నువ్వు వాందికి ఎత్తున్నావురా. ఈయనకైతే డైరెక్ట్ చుక్కలు పెట్టిన వేసిన. అయితే ఈయనకో ముగ్గు ఏరాట్టున్నాయి చూసుకుంటే ఎత్తురు. ఎవరికి వచ్చింది ముగ్గు? నీకు వచ్చిందా? నీకు వచ్చిందా? నాకు వచ్చింది. అది పిట్టది. పిట్టల్ది వాందిరా. పిట్టల దొరక పిట్టలు ఉంటది. పిట్టలు ఉంటది. మరి మలిపేసేయన్నా ఆకులు ఇస్తున్నా. ఇంత మిస్టేక్ పోతే ఇలా దులిపినాడు. ఇలా దులిపి ఎగిరిపోతుంది. మళ్ళీ చుక్కలు వేసుకో. టైం లేదు. 20 నిమిషాలు అయిపోయింది. జింగిడిగాలు ఉన్నారు వీళ్ళు. టైం లేదు. కలర్ వేయాలి ఇంకా. వేరే దగ్గర వేసుకున్నా సైడ్ కన్నా. సో నా లోపల 2026 అని వస్తుందని చెప్పినా కదా. ఆల్రెడీ 20 అయిపోయింది. ఇంకొక 26 పెడితే అయిపోతుంది. నా ముగ్గు తప్పు పోయింది, అందుకే సైడ్కి మళ్ళీ వేరే చెప్తున్నా. ఆ వీటి మీద వేద్దామంటే చుక్కలేమో ఒకటి చిన్న పెద్దగా అయినాయి. ఇవరి దాకా ఒక ముగ్గు అనుకున్నా, దానికి సెట్ కాదు ఇప్పుడు నెక్స్ట్ వేసేది. అందుకోసమే మళ్ళీ వేరే చుక్కలు ఎత్తుగా. ఓ కూరదినే చెప్పక్క ఏం దాకా వచ్చింది ముగ్గు? చేయి ఆగే ఆగమవుతుంది. ఒకటి అనుకున్నా ఒకటి అత్తలేవు. అనుకున్నది ఏక మరి వేరేది. ఎవరిది వాయి నచ్చలేదు. వాళ్ళ పక్క వాళ్ళదే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నా చెప్తున్నా కదా, కూరగాయలు చూస్తే మంచిగా అనిపిస్తుంది. వానికి నా చూస్తే మంచిగా అనిపిస్తుంది కావచ్చు. ఇట్లా అట్లుందన్నమాట పరిస్థితి. అందరికంటే నీది మంచిగా ఉందా? నాది 2026 అడిగి నుంచి కనబడుతుంది. ఇది ఎవరి దాకా ఏసీ ఆగమైనా దాన్ని ఇడికి వచ్చి చూసారు కదా గులాబ్ పువ్వు వచ్చింది. ఇడికి ఎత్తున్నది షేప్ ఏమవుతుందో అర్థం కాలేదు. ఇటు సైడ్ వచ్చి చూడగానే వాళ్ళకి గులాబ్ పువ్వు ఉన్నది. ఇట్లా ఉన్నది రివర్స్. ఆటో ఒకటి గంతగా అయిపోయిందిగా. అడికి వేయాలి. ఏడైపోయింది. ఇక కలర్ లేదా? ఎంత కలర్ నింపుడేగా. కూర మస్తు. అంటే దూరం నుంచి వస్తే మంచిగా ఉంది. దగ్గరకు వస్తుంది గజ్జి గజ్జి ఉంది. దూరం నుంచి మంచిగా ఉంది. మా ఏమో ముగ్గులు ఎత్తున్నట్టుంది. ఇక్కడేమో మంత్రాలు చెప్తున్నట్టుంది. మంత్రాలు చెప్తుండే ఇక్కడ. అచ్చా అట్లే ఉంది. ఈ మొత్తం వీడు వైట్ కలర్ తో వేసి ఉంటే మస్తు ఉండరా. మొత్తం వైట్ కలర్ అయితే సూపర్ ఉండు. నీకు ఇంత సమయం ఎట్లా పడుతున్నారు? మళ్ళీ ఇది కొట్టుకోపోతలేదు. కలర్ అది మనం ఈ శుద్ధనా జింగిడి కలర్ తోటి. ఇగో చూడు మొత్తం జంజనాలు వేసిండు. ఇగో డబ్బలు ఇంకే 2 నిమ్మకాయలు పెట్టి చదివిగా రాత్రి 2 పిట్టలు పెట్టిండు. కోల లెక్క 4 పిట్టలు. దీన్ని పెట్టింది అట్లా ఇట్లా చిలకలు లెక్క ఉండేవారా? చిలకలు రైటే. చిలకలు లెక్క గివే జింగిడునేమో. అవి ఏ కెమెరాలో కనబడుతున్నారు ముగ్గు అసలు?
దీని మీకు ఇక్కడ తెల్లది ఇప్పుడు గెలకాకి ఇక్కడ తెల్లది అయితే ఎంత మంచిగా కనబడుతుంది చూడు కలర్ దీన్ని ఏం చేస్తారా? కలర్ నింపుతా ఖరాబ్ చేస్తురు అది కనబడలేదు మరి ఉండి వేస్ట్ ఏదేమైనా కూడా మంచిగా వేయలే దింపిగా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ముగ్గు ఖరాబ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు అవ్వ నాకు టైం లేదు టైం అయిపోతుంది రే అవు రైటే మనం ఏమో ఆడుతున్నాం కానీ టైం అయిపోతుంది నాది ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కలర్ నింపుతా మెల్ల ఏమే సుత్రు కానీ అది కలర్ కాదు మరి శుద్ధ నింపుతున్నావు అంటే ఇది కలరే కదా కలర్ నింపాలి శుద్ధ నింపదు అంటే కొంచెం డిఫరెంట్ తిగిన ఏమవుతుందో లాస్ట్ ఇవరికి ఎప్పుడైనా ఇంటికాడ వేసినా లే గంట మంచిగా వచ్చింది సూత్రం కాదు ఇక అరే కడపలకు ముగ్గు వేస్తారు కావచ్చు దగ్గర 40 minutes అయితే కంప్లీట్ అయిపోయింది 40 minutes మీరు ఇక్కడ చూసినట్టయితే నా ముగ్గు కూడా ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది అనమాట దీని లోపల ఆల్రెడీ మీకు 2026 అని కనిపిస్తుంది కావచ్చు 2 రామచిలుకలు వచ్చినాయి ఇటు సైడ్ ఒక గులాబీ పువ్వు వచ్చింది అటు సైడ్ ఒక గులాబీ పువ్వు వచ్చింది అన్న మస్తు చేసినావు దీనికి కలర్లు వేసినాక ఉంటుంది ఆగం మామూలుగా ఉండదు ఇక కూర ఏమైనా అందరికన్నా ముందుగా ఉంటే వెనక పడిపోయినావు మళ్ళా చుక్కలు మిస్ అవుతున్నాయి ఏయి మరి టక్కడకి వేసి ఎట్నో కల్లా కలుపు రెండోసారి వేసిండి ఇక్కడ ఫస్ట్ అయిపోయింది చూడు ఎట్లా ఏ మంచిగా కలర్లు వేసిన తర్వాత మొత్తం సెట్ అవుతుంది అది డిజైన్ ఉంది లోపల ఇంక డిఫరెంట్ 20 నిమిషాలే ఉంది 40 minutes కంప్లీటెడ్ చీకటి అయిపోతుంది తొందరగా కానీ ముగ్గు వేసుడు అయిపోయింది ఇక కలర్లు ఎత్తుంది ఇలా మంచిగా మస్తు కనబడేటట్టు ఎత్తుంది నాగరి ఎవరిదాకా ఎక్కిరిచ్చారు మంచిగా లేకపోతే ఎక్కడిపోయి మంచిగా ఎందుకు లేదు మస్తు ఉంది నాది ఏదేమైనా కలర్ వేసినాక మస్తు అవుతుందన్నా ఆల్మోస్ట్ నాకు 70% దాకా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ గులాబీ పువ్వు అయిపోయింది 2026 కూడా అయిపోయింది అటు సైడ్ 2 చిలుకలు ఇంకా 3 పువ్వులు ఉన్నాయి వాటి కలర్ వేస్తే అది కంప్లీట్ అయిపోయినట్టే ఇక చలో వాటికి అదే కంప్లీట్ చేసేసాం ఇక అయిపోయింది కలర్ స్టార్ట్ చేస్తున్నాయి కదా అబ్బా గ్రీన్ కలర్ ఒక్కటి ఉంటే అయిపోవు గ్రీన్ కలరా నువ్వు వేసే ముగ్గు గ్రీన్ కలర్ మొదలు పెడితే ఇప్పుడు ఇక స్టాప్ టైం అయిపోయింది స్టాప్ అరే డింపే గుందుకోరా రే స్టాప్ ఆపరు ఇక స్టాప్ అన్నప్పుడు స్టాప్ 1 hour టైం తీసుకున్నాం కూర లేవరా ఆపేసి ఫేర్ అన్నప్పుడు ఫేర్ ఉండాలి నా ఆపేలా నాయి కూడా ఉన్నాయి 2 పూలు స్టాప్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ గుండె వీళ్ళు లేచి గుంస్తాం మళ్ళా ఏగో ఇప్పుడు ఒక 2 minutes టైం తీసుకొని ఇక్కడ మా మిగిలిపోయిన కలర్లు అన్ని సైడ్ పెట్టేస్తాం ఆల్రెడీ మీరు డ్రోన్ షాట్లలో చూసిరు కావచ్చు ఎవరు ఎట్లుంది అని చెప్పేసి కలర్లు అన్ని సైడ్ పెట్టిన తర్వాత మీకు ఒకసారి కెమెరాలో చూపిస్తాం మళ్ళీ ఒకసారి దారి అవన్నీ సైడ్ పెట్టింది దారి ఏ గిడు అవి పట్టుకో అటు సైడ్ సో మొత్తానికి అయితే చూసేసారు కదా ఇది మేము వేసిన ముగ్గులు అన్నమాట ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి రివ్యూ అయితే ఇచ్చుకుంటూ పోతాం అంటే వేసినోడు వాడు ఏ ఒపీనియన్ ప్రకారం వేసినో వాడు చెప్తాడు
అది వేసింది ఎట్లు అని చెప్పేసి మీరు రివ్యూస్ అయితే ఇస్తాం. సో ఓవరాల్ డిసైడర్స్ వచ్చేసి ఆడియన్సే, మీరే చెప్పాలి ఏది మంచిగా ఉంది ఏం కదా అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి శేఖర్ గారి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఎందుకంటే వీడు మొదలు పెట్టే ముందే ఏం చెప్పిండంటే గంట సేపట్లో మనకి ఇచ్చిన ముగ్గెత్తా ప్లస్ పక్క బండి ఇంకోటి ఎత్తా, ఆడియన్స్ దగ్గర మార్కులు కూడా ఎత్తా అన్నాడు. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. ఎంత చిన్నగా ఉంది, చిన్నగా వేసిండు. 20 సుక్కల ముగ్గు కాదు మరి 10 సుక్కలు కావచ్చు. 10 సుక్కలు అన్న అయినది 20 సుక్కల ముగ్గు కాదే, 10 సుక్కల ముగ్గు. చిన్న ఉన్నది 10 సుక్కల ముగ్గు గిల్ల పెద్ద అవుతుందా? 20 సుక్కలు ఎవరు దగ్గరికి ఇంత వేసినాం. వంద ఉడలేదు, ఏదో పింక్ కలర్ తో వేసిన, పింక్ కలర్ సగం కూడా ఉడలేదు. మనదేమో తెల్ల కలర్ మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయింది. అది గీడ తేడా కొట్టేసింది అన్న, కొంచెం పోయింది అనుకున్నా, కవర్ చేసిన జరిపేసిన దాన్ని పోయింది. సన్న మస్తు వేసిండు. ఈ పిట్టలే కొంచెం తేడా కొడుతున్నాయి. మీరు మార్కులు చెప్పండి ఎంత ఇస్తారో. మాదేం లేదు, ఆడియన్స్ ఇస్తారు. అది మీరు చెప్పుర్రి. పిట్టలా పిట్టలే కాదంటుండే ఇక మేము మార్కెటింగ్ మేము ఇవ్వలేం, అంటే జస్ట్ మనలా మేము నీ లెక్కన ముగ్గేసినాం. గాయస్ అందరికి అయితే 10 పాయింట్స్ ఇస్తున్నాం. అంటే 10 పాయింట్స్ వీనికి ఎన్ని ఇస్తారు, వానికి ఎన్ని ఇస్తారు, వానికి ఎన్ని ఇస్తారు డిసైడ్ చేశారు మీరే. అంటే 10 పాయింట్స్ లో మీరు 9 ఇస్తారా, 9.5 ఇస్తారా, వాడు దాన్ని బట్టి ఖుషి అయిపోతాడు ఇక. సో మంచిగానే ఉంది, నీట్గా ఉంది. కాకపోతే వీడికి పింక్ తోడు వేయకుండా వైట్ తోడు అయితే మొత్తం ముగ్గంతా కనబడుతుండే. అది వచ్చేసి నీ మైనస్ పాయింట్ అయింది. ఈయన వైట్ నింపినప్పుడు ఒక మస్తు వస్తుంది కావచ్చు, మొత్తం వైట్ నింపుతాడు కావచ్చు. ఈ పింక్ వేసే వరకు కనబడతలేదు సరిగా. సో ఇది వచ్చేసి శేఖర్ గారి ముగ్గు. ఇప్పుడు నెక్స్ట్ డింపియా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చెప్తావా, ఇది కూడా మమ్మల్ని చెప్పుకోమంటావా? అయ్యో డింపియా ఫస్ట్ వేసిండు, మిస్టేక్ పోయింది, సెకండ్ వేసిండు. చెప్పు ఏమైందా నీది అసలు, ఏంది చుక్కలు పెట్టిన కరెక్ట్ రాలే చుక్కలు. ఇది వేసిన అయిపోయిన తర్వాత అంటే మొత్తం కాదు, ఒక 2 వేసిన తర్వాత క్యాన్సల్ అయిపోయింది, మంచిగా రాలేదని మళ్ళా సెకండ్ సార్ మళ్ళా చుక్కలు పెట్టిన. ఫండ్స్ రిలీజ్ కాలేదు దానికి, కాలే. అంతలోపు సగం అయిపోయింది, మరి క్యాన్సల్ చేసి తుడిపేసిన. ఇళ్ళలో వేద్దాం అనుకున్నా కానీ సెట్ కాలేదు. మళ్ళీ సైడ్కి వేరే చుక్కలు గీసిన, అది సెట్ కాలేదు. ఇక అటు ఇటు పెట్టి ఏదో చేద్దాం అని చెప్పేసి కుంకుమ పసుపు వేసినట్టు కలర్లు నింపిన. కానీ మీరు ఒక్కటే వేసేటప్పుడు 2 అయితే వేసినాగా. మరి ముగ్గు లెక్కనే ఉందిరా, ముగ్గు లెక్కనే ఉంది, ముగ్గు లెక్కనే ఉంది కానీ కరెక్ట్ నాకు చేయి తిరుగుతలేదు, వేయొత్తలేదు. సుక్కలేనికే ఓన్లీ సుక్కలు పెట్టినాకే 20 నిమిషాలు పట్టింది అందరికి. ఈ జింగిడి ఆడ సుక్కలు పెట్టిండు, ఆడ మిస్టేక్ పోతే దాన్ని దులిపేసుకొని మళ్ళీ సైడ్ సుక్కలు పెట్టుకొని చేయరా అంటే మళ్ళీ సైడ్ తలిగిండు. వీని అందుకే లేట్ అయింది. ఆ సుక్కలను అట్లే అమెండ్మెంట్ చేసుకొని అలానే వేసి ఉంటే వీని అయిపోతుండే మంచిగా. ఇప్పుడు కూడా అయిపోయింది, ఎవరిది పర్ఫెక్ట్ కంప్లీట్ కాలేదు. శేఖర్ గారి ఒక్కంది మొత్తం కంప్లీట్ అయింది. ఇక మిగిలిన డింపి గారి అట్లే ఉంది. కూరగాని నీ కూడా కంప్లీట్ అయిందారా? అయిపోయింది. కూరగాయలు కూడా మొత్తం కలర్లు వేసేసిండు. నాది డింపి గారి ఇద్దరిదే మిగిలిపోయింది అన్నట్టు. కాలే 2 పూలకి వేయలే. ఇది ఏంది ఏం కదా మొత్తం కుమ్మరించినావు ఇగో. లేదు పూలు లెక్క వచ్చినాయి ఇట్లా పూలు గీసింది ఇక్కడ లాస్ట్ గట్లున్నది. మొత్తం కుమ్మరించినవి ఇది అంతే, ఇట్లా తీసుకోవచ్చు మళ్ళీ ఇట్లా ఇట్లా అంటే సెట్ అయితే ఆనొత్తలే వెళ్తాడు. సేమ్ ఎట్లుంది చెప్పాలా, కొంచెం పోసి వెళ్తాడు గిట్ట గిట్లా అనాలి. కనబడతలేదా? సేమ్ ఎట్లుంది చెప్పాలా, కూర్చుంది లేదా అడుగు చెప్తారు. సరే మరి కూరగాయలు అయితే చూద్దాం. దాని కూరగాయ మస్తుంది కానీ వాడు సుక్కలకి ఇట్లా ఒత్తుకొచ్చిండు. ఇటు సైడ్ ఎంత పెడుతుందో అటు సైడ్ అంత పెడితే రాలే. అయితే ఫస్ట్ 20 సుక్కలు కట్టేసిన, మళ్ళీ ఇంకోటి కూడా 20 సుక్కలు రావాలని గుర్తుందా? మిస్టేక్ అయిపోయింది కదా. ఏ ముగ్గు అయినా దూరం నుంచి చదివితే మంచిగా ఉండే, దగ్గర పోతే అంత ఏటో ఉన్నాయి. మంచిగా ఉందిరా, దూరం నుంచి చదివితే ఇంకా మంచిగా ఉండే. దగ్గరకు చూసే వరకు మనకి ఏళ్ళతో ఇటు అన్నది కనబడుతుంది కదా, దాంతో తిరగబడుతుంది. మంచిగా ఉంది, సూపర్ ఉంది. ఏంటిరా ఇది చుట్టూ పవర్ బ్లాకేలు, దీంది కూడా ఈజీగానే ఉంది కదా. ఈజీ ఏం లేదు. ఓకే 3 ఫ్లవర్స్ కథం గివి 4 ఘోరంగా వచ్చాయి. మొత్తం పూలే ఉన్నాయి దాంట్లో. చెప్పండి సార్ మీది ఏంది? ఈ బొకే నీకు, ఈ బొకే డింపికి, అది నాకు, అది శేఖర్. పువ్వు వాళ్ళకి అడగవా? ఎవరికి? ఫ్యాన్స్ కు. అట్లా పాయింట్స్ వేస్తారేమో అని బాధ. మెల్లగా నానబెడుతున్నావు కదా ఇక. ఓకే గైస్, కూరగాయలకి అయితే ఒక 9.9 అయితే ఇవ్వండి. చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. అందరి బాగానే ఉన్నాయి, మీరు డిసైడ్ చేసేయండి. ఇటు చూసి మరి. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పటిదాకా మీరు చూసిన ముగ్గులు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2026 నా దాంట్లో నేను ఆల్రెడీ చెప్పిన వీడియో ముగ్గేసేటప్పుడే చెప్పిన. ఇటు సైడ్ గులాబీ పువ్వు ఉంది, 2 చిలుకలు వచ్చినాయి. అటు సైడ్ గులాబీ పువ్వు ఉంది, దానికి కలర్ వేద్దామంటే నాకు టైం సరిపోలే, అది ఆడికే పోయింది. గులాబీ లేదు, చిన్నది పెద్దది. ఇదైతే మస్తు వచ్చింది కలర్ నింపినాక. గులాబీ మీకు అటు సైడ్ నుంచి కనబడదు, ఇటు సైడ్ నుంచి చూపిరా లేవరా.
ఇది ఫ్లవర్ 9202 92 ఇట్లకెళ్ళి 9202 ఇట్లకెళ్ళి 2026 అన్నా నువ్వు 2026 రాలే 9202 రాసినావు. ఇట్రా జింగిడి గల్లారా పువ్వు ఎందుకు ఇటు ఉన్నది? పువ్వులో ఎక్కేదో చూస్తాం. అసలు పిట్టనట్టున్నాయి, నువ్వు తప్పు తెచ్చావు. సూస్టల్ ఎట్లా వస్తారు సూస్టల్ ఇట్లకెళ్ళి వస్తారు ఇక్కడ ఆయన 2026 కనబడుతుంది కథం కథం. ఈ పువ్వు ఏమో దొడ్డు వేసిండు, అదేమో సన్నగా వేసిండు. అది చిన్నది రా, ఇది పెద్దది. సో మొత్తానికి ఇది నేను వేసిన ముగ్గు 2026 కాబట్టి అందరికి బిలేటెడ్ మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సైడ్ ఏంటి అర్థమవుతుంది నాకు. ఇది నాకు కూడా అర్థం కదా, దాంట్లో ఉన్నాయి వేసిన తీసినావా? లాలీపాప్ ఇంటిగా మొన్న దాన్ని అన్నట్టు లాలిపాప్ సేమ్ ఇట్లా ఉండే మనం లాలిపాప్. ముగ్గులు అయితే వేసినాం కానీ ఇడికెళ్ళి పోయిన తర్వాత ఉన్నాం తెలవకుండా ఎక్కితే ఆగమవుతారు. ఈ బంగ్లా మీద కూడా ముగ్గులు వేసిన రోజు అసలే అబౌండెడ్ బంగ్లా ఇది. సో మొత్తానికి ఇవి గైస్ ఈరోజు మేము వేసిన ముగ్గులు. మీ డిమాండ్ మీద, మీ కోరిక మీద మేమైతే ఈ విధంగా ఛాలెంజ్ అయితే కండక్ట్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి మీ టర్న్. నేను అప్పటి నుంచి చెప్తున్నట్టు ఒక 10 పాయింట్స్ తీసుకొని ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తాయో ఒక సీరియల్ వైజ్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ సంక్రాంతి ముందు మీకు ఇంకేమేమి వీడియోలు కావాలో కింద కామెంట్ అయితే చేయండి. కంపల్సరీగా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.